డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ క్లాస్లో మనం రియల్ నెంబర్స్లో ఎక్సర్సైజ్లో 1.1లో ఫోర్త్ సమ్ ఫిఫ్త్ సమ్ చేద్దాము. ఫోర్త్ సమ్ ఏంటంటే యూజ్ ఈక్లిడ్స్ డివిజన్ లెమ్మా టు షో దట్ ద క్యూబ్ ఆఫ్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్ ఈజ్ ఆఫ్ ది ఫార్మ్ 9m, 9m + 1, 9m + 8. ఓకే, దీని ముందు సమ్ ఎలాగైతే చేసామో ఇది కూడా అలాగే చేస్తాము. సో అక్కడ ఏం చేసాము చూడండి, క్యూబ్ ఆఫ్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్ అన్నాడు కాబట్టి ఒక పాజిటివ్ ఇంటీజర్ తీసుకోండి. సో లెట్ ఏబి ఎనీ పాజిటివ్ ఇంటీజర్ అండ్ మన యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా వాడాలి కాబట్టి మరి బి అనే నెంబర్ ఒకటి తీసుకోవాలి కదా. ఆ బి నెంబర్ ఎలా తీసుకుంటామంటే 3 తీసుకుంటాం. మీకు డౌట్ రావచ్చు, ఇక్కడ 9 ఉంది కాబట్టి 9 తీసుకోవచ్చు కదా అని. 9 తీసుకోకూడదు, తీసుకోము. b = 3a తీసుకుంటాము. ఓకే, ఇప్పుడు బై యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా there exists positive integers q and r such that ఎలా వస్తుంది చెప్పండి. a = bq + r. a means a, b means 3q + r where 0 < r < 3. రిమైండర్ 0 నుండి 3 వరకు, అదే <3. దట్ మీన్స్ 0, 1, 2 ఈ మూడిట్లో ఏదైనా అవ్వచ్చు అని. ఇప్పుడు దట్ ఈస్ a = 3q + 0 అంటే నేను r ప్లేస్లో 0, 1, 2 ఇస్తున్నాను. 3q + 0 or 3q + 1 or 3q + 2. So 3q + 0 means 3q. Okay, that is a = 3q or 3q + 1 or 3q + 2. ఇప్పుడు ఇక్కడ 3 కేసులు తీసుకుందాం. సేమ్ అంత ముందు సమ్లాగే. కేస్ 1, వాట్ ఈస్ కేస్ 1? a = 3q. దెన్ చూడండి, క్యూబ్ ఆఫ్ అన్నాడు. క్యూబ్ ఆఫ్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్ అంటే ఇప్పుడు పాజిటివ్ ఇంటీజర్ ఏ తీసుకున్నాం కాబట్టి దాని క్యూబ్ అంటే ఏ క్యూబ్ తీసుకోండి. a క్యూబ్ = 3q హోల్ క్యూబ్. 3q హోల్ క్యూబ్ అంటే 3 క్యూబ్ అంటే 27 q క్యూబ్. దీన్ని మళ్ళీ ఎలా రాస్తాము? దిస్ ఈజ్ 9 × 3q క్యూబ్. దీన్ని ఏమనుకుంటాము? 9m, వేర్ m = 3q క్యూబ్ దట్ బిలాంగ్స్ టు z. సో ఈ కేసులో ఏ క్యూబ్ ఏ ఫామ్లోకి వచ్చింది? దేర్ఫోర్ a క్యూబ్ = 9m వేర్ m బిలాంగ్స్ టు z. అంటే ఈ కేసులో a క్యూబ్ = 3m అయింది. నెక్స్ట్ కేస్ 2 తీసుకుందాం. కేస్ 2, వాట్ ఈస్ కేస్ 2? a = వాట్ ఈస్ కేస్ 2? 3q + 1. 3q + 1. ఓకే, అగైన్ దెన్ టేక్ a క్యూబ్ అంటే 3q + 1 హోల్ క్యూబ్. 3q + 1 హోల్ క్యూబ్. దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ a + b హోల్ క్యూబ్. a + b హోల్ క్యూబ్ అంటే a క్యూబ్ అంటే 3q హోల్ క్యూబ్ ప్లస్ 3a² b. 3 ఇంటూ ఒకసారి ఫార్ములా రాస్తాను కావాల్సి ఇక్కడ సిన్స్ సరిపోతుందా? x + y హోల్ క్యూబ్ = x³ + 3x² y + 3xy² + y³ ఇది ఫార్ములా. సో ఇక్కడ x ప్లేస్లో ఏంటుంది? 3q, y ప్లేస్లోనేమో 1 ఇందులో వేసేయండి. సో 3 × x² అంటే 3q హోల్ స్క్వేర్ ఇంటూ y అంటే 1 ప్లస్
3 ఇంటూ ఎక్స్ అంటే 3 ఇంటూ వై అంటే 1 స్క్వేర్ ప్లస్ వై క్యూబ్, దట్ మీన్స్ 1 క్యూబ్. ఓకే, దిస్ ఈజ్ ఈక్వల్స్ టు వాట్? 27q³ ప్లస్ చూడండి ఇది 3, ఇక్కడ 3q హోల్ స్క్వేర్ అంటే 9q² అని వస్తుంది. 9q² అంటే 3 ఇంటూ 9q². 3 అంటే 3 9s 27. 27q² ప్లస్ 3 3s 9, 9q ప్లస్ 1. ఇప్పుడు ఈ మూడిట్లోండి 3 కామన్ తీయండి, 9 కామన్ తీయండి. తీస్తే 9 ఇంటూ 3q³ ప్లస్ 3q² ప్లస్ q ప్లస్ 1 సరిపోయిందా? ఇప్పుడు దీన్ని m అనుకోండి, లెట్ ఇట్ బి m. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు 9m ప్లస్ 1 వేర్ m ఈక్వల్స్ టు మొత్తం రాయాలి 3q³ ప్లస్ 3q² ప్లస్ q బిలాంగింగ్ టు z. ఇది దేర్ఫోర్ a³ ఈజ్ ఇన్ ద ఫార్మ్ 9m ప్లస్ 1. ఈ ఫామ్లోకి వచ్చింది. ఫస్ట్ కేసులో ఏ ఫామ్లోకి వచ్చింది? 9m ఫామ్లో వచ్చింది. సెకండ్ కేసులోనేమో 9m ప్లస్ 1 ఫామ్లోకి వచ్చింది. ఇప్పుడు కేస్ 3 ఉంది. వాట్ ఈస్ కేస్ 3? 3q ప్లస్ 2. సో ఇలాగే మళ్ళీ కేస్ 3 తీసుకొని 3q ప్లస్ 2 హోల్ స్క్వేర్ చేయాలి, హోల్ క్యూబ్ చేయాలి. ఓకే, దీని స్క్రీన్ షాట్ తీసుకోండి. గుడ్. ఇప్పుడు కేస్ 3 వాట్ ఈస్ కేస్ 3? a ఈజ్ ఈక్వల్స్ టు 3q ప్లస్ 2. ఓకే, దెన్ a³ ఈక్వల్స్ టు 3q ప్లస్ 2 హోల్ క్యూబ్ ఈక్వల్స్ టు 3q హోల్ క్యూబ్ మీన్స్ 3q హోల్ క్యూబ్ 3 ఇంటూ a స్క్వేర్ అంటే 3q హోల్ స్క్వేర్ ఇంటూ 2 ప్లస్ 3 ఇంటూ 3q ఇంటూ 2 స్క్వేర్ ప్లస్ 2 క్యూబ్ ప్లస్ 2 క్యూబ్. దిస్ ఈస్ 27q³ 3 ఇంటూ ఇది 9q² అవుతుంది. 3 ఇంటూ 9 27, 27 ఇంటూ 2 54q² ప్లస్ 3 ఇంటూ 3 9, 9 4s 36, 36q ప్లస్ 8. సో ఇన్ దిస్ టేక్ 9 కామన్. 9, దిస్ ఈస్ 3q³ ప్లస్ 6q² ప్లస్ 4q ప్లస్ 8. ఇప్పుడు ఏమనుకుంటారు చెప్పండి? దిస్ ఈజ్ m. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు 9m ప్లస్ 8 వేర్ m ఈక్వల్స్ టు 3q³ ప్లస్ 6q² ప్లస్ 4q. ఓకే, సో ఈ కేసులో ఏమైంది? దేర్ఫోర్ a³ ఈజ్ ఈక్వల్స్ టు 9m ప్లస్ 8 వేర్ m బిలాంగ్స్ టు z ప్లస్. ఓకే, చూసారా? ఫస్ట్ కేస్ ఇక్కడే ఉండేవి, ఇక్కడ a³ ఈజ్ ఈక్వల్స్ టు 9m వచ్చింది. సెకండ్ కేస్ a³ ఈజ్ ఈక్వల్ టు 9m ప్లస్ 1 వచ్చింది. థర్డ్ కేస్ a³ ఈజ్ ఈక్వల్స్ టు 9m ప్లస్ 8 వచ్చింది. అంటే ఈ 3 కేసులు ఏమవుతుంది? అయితే 9m, లేకపోతే 9m ప్లస్ 1, లేకపోతే 9m ప్లస్ 1. సో దస్ cube of any positive integer is of the form 9m or 9m plus 1 or 9m plus 8. సో ఇది 4th క్వశ్చన్ అనమాట. ఓకే, ఇప్పుడు 5th క్వశ్చన్ అమ్మా, జాగ్రత్తగా చూడండి. షో దట్ 1 and only 1 out of n plus 2 n plus 4. ఇవి ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? 3 నెంబర్స్ ఉన్నాయి. ఇందులో ఈజ్ డివిజిబుల్ బై 3 వేర్ n ఈజ్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్. ఓకే, దీని మీనింగ్ ఏంటంటే
ఎన్ ఏదైనా పాజిటివ్ ఇంటిజర్ అయినప్పుడు ఎన్ కానీ n+2 కానీ n+4 కానీ ఇక్కడ ఈ మూడిట్లో ఒకటే డివిజిబుల్ అవుతుంది 3 చేత. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం, చెక్ చేసుకుందాము. n కోసం ఏదైనా నెంబర్ తీసుకోండి, 5 తీసుకోండి. 5 తీసుకోండి. ఫస్ట్ ఎంత వస్తుంది? n అంటే 5, n+2 అంటే 5+2, n+4 అంటే 5+4 అంటే ఏంటి? దట్ ఈజ్ 5, 7, 9. ఇప్పుడు ఈ మూడిట్లో ఎన్ని నెంబర్ డివిజిబుల్ అయ్యి త్రీ టేబుల్లో చూడండి. 3తో 5 నాట్ డివిజిబుల్, 7 నాట్ డివిజిబుల్, 9 డివిజిబుల్. అంటే మూడిట్లో ఒకటి వచ్చింది, ఒక్కటే వస్తుంది. ఇంక ఏ కేసు ఎలా తీసుకున్నా సరే అంతే. ఎన్న ఏ వాల్యూ తీసుకున్నా సరే ఈ మూడిట్లో ఇలా 3 వస్తాయి కదా, ఆ మూడిట్లో ఏదో ఒక్కటే 3 చేత డివిజిబుల్ అవుతుంది. అది ప్రూవ్ చేయాలి. మనం ఎగ్జాంపుల్తో ప్రూవ్ చేయకూడదు. మామూలుగా ఏమన్నాడు, మళ్ళీ సేమ్ యూక్లిడ్ డివిజిబుల్ నెంబర్ ఉపయోగించి మనం ప్రూవ్ చేయాలి. ఓకే, ఎలా ప్రూవ్ చేస్తాము? మళ్ళీ యూక్లిడ్ డివిజిబుల్ నెంబర్ అంటే ఏం తీసుకోవాలి? ఏ తీసుకోవాలి, బి తీసుకోవాలి. ఇక్కడ ఏ ఏంటంటే n అనమాట, బి అంటే 3 అనమాట. ప్రతి సమ్కి 3నే. ఓకే, బి వాల్యూ. సో లెట్ n బి ఎనీ పాజిటివ్ ఇంటీజర్ అండ్ b ఈక్వల్స్ టు 3. కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఇక్కడ ఏ ప్లేస్లో n రాశాను. ఓకే, దెన్ బై యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా దేర్ ఎగ్జిస్ట్స్ q, r in z such that ఎలా ఉంటాయి? a is equals to 3q plus r. a means n. n is equals to 3 into q plus r where మళ్ళీ సేమ్ స్టోరీ, 0 less than or equals to r less than 3. That is n is equals to r plus 0 ఇవ్వండి, r is equals to 0, 1, 2 ఇలా రాసుకున్నా పర్వాలేదు. r plus 0 ఇవ్వండి, 0 ఇస్తే 3q plus 0, 3q, r n is equals to 1 ఇవ్వండి, 3q plus 1, or n is equals to 2 ఇవ్వండి, 3q plus 2. అర్థమైంది కదా మీది? ఇప్పుడు కేస్ 1 యాజ్ ఇట్ ఈస్ ముందు సమ్లాగే. వాట్ ఈస్ కేస్ 1? 3q, n is equals to 3q. దెన్ చూడండి, n+2, n+1. సో ఫస్ట్ n తీసుకుందాం. n ఏమవుతుంది? 3q. 3 into q ఫార్ములా వచ్చింది కదా, ఈజ్ డివిజిబుల్ బై 3. ఓకే, నెక్స్ట్ రెండో నెంబర్ n+2. n+2 తీసుకోండి. 3q plus 2. ఇందులో 3 కామన్ వస్తుందా? ఇక్కడైతే 3 కామన్ ఉంది. ఓకే, ఇక్కడైతే 3 కామన్ ఉంది, ఇక్కడ 3 కామన్ లేదు, ఇక్కడ 2 ఉంది. సో ఈజ్ నాట్ డివిజిబుల్ బై 3. నెక్స్ట్ నెక్స్ట్ నెంబర్ n+4 అంటే 3q. n అంటే 3q కదా, 3q plus 4. ఇది ఇక్కడ 3 కామన్ వస్తుంది, ఇక్కడ 3 కామన్ రావట్లేదు. సో ఈజ్ నాట్ డివిజిబుల్ బై 3. చూసారా, n+2, n+4లో ఒక్కటే డివిజిబుల్ అయింది, ఈ రెండు డివిజిబుల్ అవ్వలేదు. దేర్ ఫోర్ n ఈజ్ ఓన్లీ డివిజిబుల్ బై 3. దిస్ ఈజ్ కేస్ 1. ఇప్పుడు కేస్ 2 చూద్దాం. కేస్ 2, వాట్ ఈస్ కేస్ 2? n ఈజ్ ఈక్వల్స్ టు, వాట్ ఈస్ కేస్ 2? ఇది 3q plus 1. సో దెన్ n ప్లస్ ఏంటి? n కదా ఫస్ట్ చూడాలి. n ఈజ్ ఈక్వల్స్ టు 3q plus 1. ఇక్కడ 3 కామన్ వస్తుంది, ఇక్కడ 3 కామన్ రావట్లేదు. దేర్ ఫోర్ ఈజ్ నాట్ డివిజిబుల్ బై 3. నెక్స్ట్ n తర్వాత ఏంటుంది? n+2. n+2 మీన్స్ 3q. n అంటే 3q plus 1 plus 2. దిస్ ఈజ్ 3q plus 3 అంటే 3 into q plus 1.
చూడండి రెండిట్లో 3 ఉంది కదా, సో 3 ఇంటూ రాశాం కదా, దేర్ ఫోర్ ఈజ్ డివిజిబుల్ బై 3. మరి వాట్ అబౌట్ n+4? n అంటే 3q + 1 + 4, 3q + 5, 3 కామన్ వస్తుంది ఇక్కడ 3 కామన్ రావట్లే, దేర్ ఫోర్ నాట్ డివిజిబుల్ బై 3. దేర్ ఫోర్ ఈ కేసులో చూడండి n నాట్ డివిజిబుల్, n+2 డివిజిబుల్ బై 3, n+4 నాట్ డివిజిబుల్ బై 3. అంటే ఈ కేసులో ఏమైంది, n+2 ఈజ్ ఓన్లీ డివిజిబుల్ బై 3. సో ఇది కేస్ 1, ఇది కేస్ 2. సో కేస్ 1లో n ఈజ్ ఓన్లీ డివిజిబుల్ బై 3 అయింది, కేస్ 2లో n+2 ఈజ్ ఓన్లీ డివిజిబుల్ బై 3 అయింది. నెక్స్ట్ కేస్ 3 స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇప్పుడు కేస్ 3 చూడండి అమ్మ. దెన్ కేస్ 3 అంటే 3q + 2 అంటే n ఈజ్ ఈక్వల్స్ టు 3q + 2 ఈజ్ డివిజిబుల్ బై 3. ఇక్కడ చూడండి 3 కామన్ వస్తుంది, ఇక్కడ 3 కామన్ రావట్లేదు, ఈజ్ నాట్ డివిజిబుల్ బై 3. నెక్స్ట్ n+2, n తర్వాత ఏంటి మళ్ళీ n+2 అంటే 3q + 2 + 2 అంటే ఎంత వస్తుంది, 3q + 4, ఇక్కడ 3 కామన్ వస్తుంది, ఇక్కడ 3 కామన్ రావట్లేదు, ఈజ్ నాట్ డివిజిబుల్ బై 3. నెక్స్ట్ కేస్ 3 సారీ n+4, ఇది n+4 ఈజ్ ఈక్వల్స్ టు n+4 అంటే 3q + 2 + 4 అంటే 3q + 6 ఈక్వల్స్ టు 3 ఇంటూ q + 2, 3 కామన్ వచ్చింది కదా, ఈజ్ డివిజిబుల్ బై 3. సో ఈ 3 కేసులు చూడండి, ఇక్కడ ఈ 3 నెంబర్లో n నాట్ డివిజిబుల్ బై 3, n+2 నాట్ డివిజిబుల్ బై 3, బట్ ఇక్కడ n+4 ఈజ్ డివిజిబుల్ బై 3. దేర్ఫోర్ n+4 ఈజ్ ఓన్లీ డివిజిబుల్ బై 3. సో అన్ని కేసెస్ నుంచి కేస్ 1లో 1 నెంబరే డివిజిబుల్ అయింది, కేస్ 2లో 1 నెంబరే డివిజిబుల్ అయింది, కేస్ 3లో కూడా 1 నెంబరే డివిజిబుల్ అయింది. సో దస్ అని రాసి ఇచ్చిన క్వశ్చన్ రాసుకోవడమే. సో అవుట్ ఆఫ్ n+2 n+4, సో ఓన్లీ వన్ అండ్ ఓన్లీ వన్ అవుట్ ఆఫ్ n+2 n+4 is divisible by 3. Okay, so this is the end of exercise 1.1. సో ఈ సమ్తో 1.1 కంప్లీట్ అయిపోయింది. సో మీరు చాలా ఇంపార్టెంట్, ఇది చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు ఈ సమ్ అనేది. సో కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. ఎందువల్లంటే ఈ సమ్స్ అన్నీ కూడా ఏం చేసాము, యూక్లిడ్ డివిజన్ లెమ్మా ఉపయోగించే మనం చేసాం అనమాట. ఓకేనమ్మా. సో మీ అందరికీ క్లాస్ నచ్చి ఉంటుంది. సో క్లాస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆ పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.